ఆనంద్ బాబుకు న్యాయం చేయాలి, న్యాయం చేయాలి. ఆనంద్ బాబుకి 25 లక్షల నష్టపరిహారం ఆనంద్ బాబుకి ఇవ్వాలి, 25 లక్షల నష్టపరిహారం ఆనంద్ బాబుకి, ఆనంద్ బాబుకు న్యాయం చేయాలి. నిన్న కొండాపూర్ సెక్షన్ పరిధిలో జరిగినటువంటి స్పాట్ మీటర్ రీడర్ అయినటువంటి ఆనంద్ బాబు ప్రమాదవశాత్తు ట్రాన్స్ఫారం తాకి ప్రమాదంకి గురి అయిన వెంటనే చనిపోవడం జరిగింది. ఈ చనిపోవడానికి ముఖ్య కారణం ముందుగా ఏఈ అనాలే. ఎందుకంటే ఏఈ అంటే ఆల సంస్థకు సంబంధించి అసిస్టెంట్ ఇంజనీరు, కానీ సమాజానికి ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ ఇన్ఛార్జ్. మన దృష్టిలో లేదా కార్మిక వర్గం దృష్టిలో ఈరోజు ఆర్టిజన్ ఎక్కడికి వెళ్తుండు, పీస్ రేట్ వర్కర్లు ఎక్కడికి వెళ్తుర్రు, లైన్మెన్ ఎక్కడికి వెళ్తుర్రు, ఒక క్రమశిక్షణ బాధ్యతారహితంగా ఉండాల్సిన ఒక ఏఈ ఈరోజు ఇబ్బందికరంగా ఉండి ఆయనను అలసత్వం వల్ల ఈరోజు ఈ ఆనంద్ బాబు ప్రమాదం జరిగిందని స్పష్టంగా కనబడుతుంది. గతంలో కూడా ఈ అధికారుల వల్ల చాలామంది ప్రాణాలు పోయిన ఘటనలు కూడా ఈ షేర్లింగంపల్లి ప్రాంతంలో జరిగింది. ఎందుకంటే ఇది మైగ్రేట్ ఏరియాలో ఎక్కువ జనాభా కలిగిన ఉన్న ప్రాంతం. ఒక్కొక్క సెక్షన్కి 40,000, 50,000, లక్ష దాకా ఉంటుంది. కానీ ఒక 5,000కు సంబంధించి ఒక ఆర్టిజన్ ఉండాలి. పీస్ రేట్ సంబంధించిన వాళ్ళు ఒక పీస్ రేట్ అంటే ఒక మీటర్ కొడితే ఒక ₹2 ఇచ్చే ఒక పీస్ మీటర్ని 15 రోజులు పని చేసుకుని వెళ్ళే పిల్లలను కూడా డీ లిస్టులు ఇచ్చి వాళ్ళు ఆడ కంప్లైంట్ ఉంది, ఈడ కంప్లైంట్ ఉంది అని పని ఒత్తిడి చేసి ఈరోజు 15 రోజులు పని చేసుకునే పిల్లల్ని కూడా ఈరోజు నెల రోజుల వరకు పని చేయించి ఈరోజు ప్రమాదాలకు గురి చేయడానికి ఈ అధికారులు టార్చర్ వల్లనే జరుగుతూ ఉంది. ప్రధానంగా ఏఈ ఇక్కడ దుర్మార్గంగా ఏంటంటే ఈ ఏఈ అయితే ఒక రాజరిక వ్యవస్థ, కొండాపూర్లో ఏఈ రాజరిక వ్యవస్థగా మారింది. ఆనంద్ బాబును 2 సార్లు ఆయనని విమర్శించడం, ఆయనను ఇబ్బంది పెట్టడం కూడా జరిగింది. ఆ బాధతోటే నిన్న చెప్పినటువంటి కంప్లైంట్కి రెక్టిఫై అయ్యి గ్రామం నుంచి వచ్చిన వెంటనే ఆయన ఫీల్డ్లోకి వెళ్ళి ఈరోజు ప్రమాదానికి గురి అయిపోయి ఈరోజు వాళ్ళ పిల్లలకు వాళ్ళ ఇద్దరు పిల్లలు వాళ్ళ భార్యకు అన్యాయం చేసిండు. మొన్ననే వాళ్ళ తండ్రి చనిపోవడం జరిగింది. ఇప్పటికైనా స్పందించండి అని చెప్పి మేము మొరపెట్టుకుంటే యూనియన్గా మేము 2 లక్షలు ఇస్తామని చెప్పి హుకుం జారీ చేస్తూ ఒక కాంట్రాక్టర్ పంపించడం జరిగింది. ఈరోజు మేము అది కార్మికుల పక్షాన మేము సిఐటిగా యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్గా మేము ఒకటే రిక్వెస్ట్ చేసాం. ఏఈ గారు ఫోన్ చేసి, సార్ ఒక మనిషి చనిపోతే మీరు ఇక్కడి వరకు రాకపోవడం, పోలీస్ స్టేషన్ రాకపోవడం ఎంతవరకు సమంజసమని అంటే నేను పంపించాను కదా అనేసి దులుపుకునే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఒక మానవతా దృక్పథంతో వచ్చి ఆనంద్ బాబు చూసే పరిస్థితి లేదు. ఆఫీస్లో నేను మీటింగ్ పెడతాను, మీరు అందరు రండి అని చెప్పేసి స్పందించాల్సిన పరిస్థితి. 2 లక్షలు ఒక బర్రె చనిపోతే ₹1,00,000 ఇస్తున్న గడలో ఒక మనిషి చనిపోతే ఒక 2 లక్షలు ఇస్తా అని అహంకారపూరితంగా మాట్లాడిన ఏఈ పైన వెంటనే సస్పెండ్ చేయాలి. దీన్ని వెంటనే ఈరోజు ఈ సెక్షన్లో కాదు, ఈ డివిజన్లో కాదు, ఈ ప్రాంతంలో మైగ్రేట్ ఏరియాలో ఉన్న ప్రాంతంలో పీస్ వర్కర్లకు న్యాయం చేసే విధంగా సిఎండి అధికారులు కూడా వెంటనే స్పందించాలి. గతంలో గ్రూప్ ఇన్సూరెన్స్ నుండి అవి కూడా తీసేశారు. ఈరోజు రోడ్డు మీద వాళ్ళ కుటుంబం రోడ్డు మీద పడాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. వెంటనే ఆనంద్ బాబుకు న్యాయం చేయాలి. న్యాయం చేయకపోతే కార్మికులందరం కలిసి సీఎండీని ముట్టడించడం ఖాయమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. న్యాయం చేయాలి ఆనంద్ బాబుకి, న్యాయం చేయాలి ఆనంద్ బాబుకి. వెంటనే అధికారులు స్పందించాలి. వెంటనే స్పందించాలి. న్యాయం చేయాలి ఆనంద్ బాబుకి, న్యాయం చేయాలి ఆనంద్ బాబుకి. పోరాడతాం ఆనంద్ బాబుకు న్యాయం చేసేంత వరకు, పోరాడతాం ఆనంద్ బాబుకు న్యాయం చేసేంత వరకు, పోరాడతాం ఆనంద్ బాబుకు న్యాయం చేసేంత వరకు.